ఎవరండి భూమి మీదకి వచ్చింది? హృదయాంతర్యాలు ఎరిగిన దేవుడండి. మనమల్లేనా ఎవరైనా దూషిస్తే బయటికి వినపడేలాగా పెదాలు కదిలించి దూషిస్తే మనకు అర్థమైద్ది, కానీ హృదయంలో మనల్ని ఎవరైనా దూషిస్తే మనకు తెలియదు పిల్లలు. కానీ యేసుక్రీస్తుకి ఆయన పైన దురాలోచన చేసేదానికి తెలిసిపోతుంది, హృదయంలో ఆయన దూషించేది కూడా ఆయనకు తెలుసండి. ఎందుకంటే ప్రభు హృదయాంతర్యాన్ని ఎరిగినవాడు, హృదయాలు చేసినవాడు, అవయవాలు నిర్మించినవాడు. బయటికి మాట్లాడేది కాదు, హృదయంలో దూషించేది కూడా ప్రభువుకు తెలిసిపోతుంది. అలాంటి తోడేళ్ల మధ్య పరిచయులు, శాస్త్రులు, యూదులు ఆయన దూషించే వారి మధ్య, హృదయంలో కూడా కపట ఆలోచనలు చేసేవారి మధ్య ఆయన ప్రయాణం సాగిందండి. ఒకసారి ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి పరిచయుల్లో ఒకడు సీమోను అనే వ్యక్తి ఆయన్ని విందుకు పిలిచాడు. ఎందుకంటే ఆయన మీద ప్రేమతో కాదు, ఆయన మీద గౌరవంతో కాదు, ఏదో బిరుదు కోసం, ఇతనికి ఏదో ప్రజల మధ్య విలువ వచ్చిద్ది అంతాని పిలిపించాడు తప్ప ఆయన మీద ప్రేమతో కాదు. సరే, సీమోను పిలిపించాడు. ఆ రోజుల్లో బోధకుడిని పిలిపించేటప్పుడు మర్యాద ఏంటంటే ఆ వచ్చిన ఆయన కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తలకి నూనె ఇవ్వాలి. ఆ పిలిచిన వాడు ఆయన చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని బోధకుడ స్వాగతం అని ప్రేమతో ఆహ్వానించాలి. కానీ సీమోను ఏమీ చేయకుండా ప్రభుని పిలిపించాడు. మొత్తానికి మరి భోజనం బల్లవాడ కూర్చోబెట్టుకున్నాడు, సీమోను పక్కనే ఉన్నాడు. ఇంకా విందు వడ్డీయటానికి అక్కడ పనివారు వచ్చేటప్పుడు ఈలోపు పాపాత్మురైన ఒక స్త్రీ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆమె పాపాన్ని ఒప్పుకొని, విలువైన అత్తర సీసాకి నా శరీరానికి ఇది వద్దు, ఈ విలువైన అత్తర సీసా నా ప్రభు పాదాలకి ఉండాలని చెప్పి ఆయన పాదాలకి పూసేటప్పుడు ఈ పక్కనున్న సీమోను, ప్రభు పక్కనే కూర్చున్న సీమోను హృదయంలో ప్రభువుని దూషిస్తున్నాడు. ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ పాపాత్ములైన స్త్రీ ఎటువంటిదో తెలియదా? నిజంగా ఆయన ప్రవక్త కాదు, దేవుని నుండి వచ్చినవాడు కాదని హృదయం దూషిస్తున్నాడండి ప్రభుని. వెంటనే ప్రభువుకి అర్థమైపోయింది హృదయంలో దూషించేది సీమోను. వెంటనే సీమోను చూసి సీమోను అనగానే ఈ సీమోను మళ్ళీ ఏం నటిస్తున్నాడు తెలుసా? ఏదో ప్రభు మీద ప్రేమ ఉన్నట్టు, హృదయంలో దూషించేదానికి తెలియనట్టు, ప్రభువా ఏంటి ప్రభువా అన్నాడు. ఒక్కసారి ప్రభు ఏమన్నాడు సీమోను గురించి? సీమోను, నీ హృదయంలో ఏమనుకున్నానో తెలియదా అన్నాడు. ఒక యజమానుడికి 2 రుణస్తులుండేది. ఒకడు 500, ఇంకొకడు 200. ఈ 2 రుణస్తులు ఆ యజమానుడికి తీర్చలేని స్థితిలో ఆ యజమానుడు 2 క్షమించాడు. ఈ 2లో ఎవరిని ఎక్కువ క్షమించాడు అని అడిగాడు. అప్పుడు 500 దేనారం ఉన్నవాడిని ప్రభు అన్నాడు. అయితే నీకంటే ఈ స్త్రీయే గొప్పది, ఎందుకంటే నువ్వు నన్ను పిలిపించావు కానీ నన్ను ప్రేమించాలా, నన్ను గౌరవించాలా. నీ ఇంటికి పిలిపించినప్పుడు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, నా తలకి నూనె ఇవ్వాలా, నా చేయి పెట్టి ముద్దు పెట్టుకొని స్వాగతించి ఘనంగా నన్ను నీ దగ్గరికి పిలవలేదు. కనుక నీకంటే ఎక్కువ ఈ స్త్రీ ప్రేమించింది. ఎలాగ తెలుసా? ఈ స్త్రీని చూసావు కదా, తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి నా పాదాలకు ఏం పూసింది? తన విలువైన అత్తరు తనకు ఉండకూడదు, నా పాదాలకు ఉండాలని తను విడిచిపెట్టేసింది. ఆ అత్తరు నా పాదాలు పూసి ఇంక నాకు అత్తరు వద్దనుకునింది. అలాగే ఇక నేను పాపం చేయని ప్రభు అని తన కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. కనుక ఆ విస్తారమైన పాపాలు క్షమింపడ్డాడు. సీమోను గుండెలు జారిపోయాయి. పిల్లలో అలాంటిదే